వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం డీడాస్ అటాక్ అంటే ఏంటో చూద్దాం. అసలు డీడాస్ అటాక్ అంటే జనరల్గా సర్వర్ని యూజర్స్ అనేవాళ్ళు హెచ్టిటిపి రిక్వెస్ట్ని పంపించి యాక్సెస్ చేస్తారనమాట, వెబ్సైట్స్ ఆర్ అదర్ సర్వీసెస్. అటాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే బాట్ నెట్స్ని క్రియేట్ చేసి హ్యూజ్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ అనేవి పంపిస్తాడనమాట. అప్పుడు ఆ సర్వర్ అనేది డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డౌన్ అయిపోయిన తర్వాత ఆ వెబ్సైట్స్ని యాక్సెస్ చేయడం యూజర్స్ వల్ల కాదు. అప్పుడు ఆర్గనైజేషన్కి హ్యూజ్ లాస్ అనేది వస్తుంది. డీడాస్ అటాక్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. డిఎన్ఎస్ యాంప్లిఫికేషన్ అండ్ పింగ్ ఆఫ్ డెత్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. ఒక్క యూజర్ నుంచే ట్రాఫిక్ని హెవీగా పంపడం. ఇలా కొందరు అటాకర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ అప్లికేషన్ లేయర్ మీద అటాక్ చేస్తారు. అదే ఇంకొంతమంది అయితే లేయర్ 3 ఆర్ లేయర్ 4 అంటే నెట్వర్క్ లేయర్ కానీ ట్రాన్స్పోర్ట్ లేయర్ టీసీపీ హ్యాండ్ షేక్ జరుగుతుందా అక్కడ అటాక్ చేస్తారనమాట. మనకి మార్కెట్లో అయితే చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు డెమో కోసం హెచ్పింగ్ అనే టూల్ని యూజ్ చేస్తాను. అలాగే హల్క్, స్లోర్, రిస్ అండ్ ఆ గోల్డెన్ ఐ కూడా ఉందన్నమాట. కొన్ని పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి అనమాట. గిట్హబ్లో సెట్ చేసి మీకు అన్ని దొరుకుతాయి. ఇంకా ఈ అటాక్ని ఆపడానికి మనకి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో ఇన్బౌండ్ రూల్స్ ఇవన్నీ చేంజ్ చేసామంటే మనము ఈ డీడాస్ అటాక్ని ఆపడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎక్కువ. అండ్ ఆన్లైన్లో మనకైతే క్లౌడ్ ఫ్లేర్ ప్రొటెక్షన్ అని ఉంటుందన్నమాట వెబ్సైట్లో. ఈ క్లౌడ్ ఫ్లేర్ ప్రొటెక్షన్ ఏంటంటే మనకి డీడాస్ అటాక్ నుంచి ప్రివెంటేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక డెమో చూద్దాము. నేను మన వల్నరబుల్ మిషన్ మెటాస్ప్లాయిటబుల్లో ఐపీ అడ్రస్ని తీసుకున్నాను. ఐపీ అడ్రస్ మీద హెచ్డిటిపి పోర్ట్ అది రన్ అవుతుంది వెబ్ సర్వర్ మీద. ఒకసారి చూపిస్తాను వెబ్ బ్రౌజర్లో. ఓకే, ఒకసారి నేను ఐపీ అడ్రస్ని టైప్ చేస్తున్నాను. ఓకే ఓకే, మనకైతే ఓపెన్ అయింది ఆ వెబ్ సర్వర్ హెచ్డిటిపి పోర్ట్ మీద. ఇప్పుడు నేను ఈ హెచ్డిటిపి పోర్ట్ మీద అంటే అప్లికేషన్ లేయర్ 7 మీద అటాక్ చేస్తున్నాను అనమాట. హెచ్డిటిపి ఫ్లడ్ అనేది దీని మీద పంపిస్తున్నాను. నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అనేది దీని మీదకి పోయి ఇప్పుడు ఆ వెబ్సైట్ రీలోడేషన్ టైం అనేది స్లో డౌన్ అవుతుంది. ఓకే, హెచ్పింగ్ 3 ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అండ్ హైఫన్ అండ్ 100 ప్యాకెట్స్ పర్ సెకండ్ అనమాట. అన్ని ప్యాకెట్స్ పంపిస్తే కానీ ఇది స్లో డౌన్ అవుతుంది అనమాట. నేను మైనస్ యూ 1000 అంటే 100 ప్యాకెట్స్ పర్ సెకండ్ అండ్ ఫ్లడ్. ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేస్తాను చూడండి. మన వెబ్సైట్ అయితే స్లోగా లోడ్ అవడం అయితే చూశారు. ఇంకా ఇట్లాంటి ఒక 2-3 సిస్టమ్స్ నుంచి ఫ్లడ్ చేసామంటే అసలు పూర్తిగా సర్వర్ అనేది ఆగిపోతుంది. ఓకే, మనకంటే మెటాస్ప్లాయిటబుల్లో ఏం టైప్ అవ్వట్లేదు, ఎందుకంటే అది ఆ సిపియు బిజీ అయిపోయింది అనమాట. ప్యాకెట్స్తో ఓకే, నాకు ప్రాబ్లమ్ లోడింగ్ అని వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడైతే నాకు ఇక్కడ ఓపెన్ అయింది. నాకు టైప్ చేసిన కమాండ్ ఇప్పుడు నేను ఆపేసాను కాబట్టి మళ్ళీ సక్సెస్ రన్ అవుతుంది ఈ వల్నరబుల్ మెషిన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.